నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మనం టాప్లో ఉన్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ జారుడు బలాల మీద కిందికి జారుతుంటే మనం మాత్రం ఏడాదికో 2 మెట్లు పైకి ఎగబాకుతున్నాం. ఇదెవరో సామాన్యుడు చేసిన వ్యాఖ్య కాదు, మన దేశ ప్రధాని మోడీ చెబుతున్న మాట. అసలు ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది మన దగ్గర ఏముంది? మిగిలిన దేశాల కన్నా భారత్ ఎందుకు భిన్నంగా ఉంది, విభిన్నంగా దూసుకుపోతోంది? సరిగ్గా 3 రోజుల కిందట ఇండియన్ స్టాక్ మార్కెట్లో 3 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అంటే ఒక్క రోజులో దేశంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు గాల్లో కలిసిపోయాయి. ఇంతలా ఒక్కసారిగా ఎందుకు మార్కెట్లు పడిపోయాయో తెలుసా? దానికి మన తప్పిదాల కన్నా మన పొరుగు దేశాల చేతలు, అగ్రరాజ్యాల కోతలే ఎక్కువ కారణమయ్యాయి. ఈ ఏడాది డాలర్ మీద వడ్డీ రేటు పెంచలేమంటూ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ ఎల్లెన్ మాటలు మార్కెట్లను తూటాల్లా తాగాయి. ఈ ఒక్క మాటే కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికన్ ఎకానమీ మీద వృద్ధిని ఆశించలేమని, అసలు అమెరికా ఎకానమీ మీద వృద్ధిపై కూడా నమ్మకం పెట్టుకోలేమని చెప్పగానే మొత్తం మార్కెట్లు ఇక్కడ కుప్పకూలాయి. ఎంతలా అంటే ఒక్క రోజులో 800 పాయింట్లకు పైగా సెన్సెక్స్ కుప్పకూలేంత. ఇప్పుడు అద్భుతమైనటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధికి తదనుగుణంగా చేయాలంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 2-3 అంతలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ తీసుకోండి, లేకపోతే పోర్ట్స్ తీసుకోండి, విమానయానం తీసుకోండి, తర్వాత విద్యుత్. ఈ ఇంట్లో కనుక ఇంకా మనం ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. సరే, గురువారం ఏదో సంక్షోభంతో ఇండియన్ మార్కెట్లు కుప్పకూలాయి. అంత పెద్ద ఫైనాన్షియల్ యాక్సిడెంట్ దెబ్బ కూడా 2 రోజుల్లోనే నయమైపోవడం ప్రారంభమైంది. సోమవారం మార్కెట్ మొదలయ్యాక సెన్సెక్స్ కోలుకోవడం మొదలుపెట్టింది. శనివారానికి కాస్తంత తేరుకున్న సెన్సెక్స్ మరోసారి నెమ్మదిగా వృద్ధి చెందడం మొదలైంది. 22,000 పాయింట్లు కిందకు పడిపోయిన సూచీలు కాస్త మళ్లీ నెమ్మదిగా 23,000 దాటి ముందుకెళ్లేందుకు పరుగులు మొదలుపెట్టాయి. ఇంతలా 2 రోజులు ఏం అద్భుతాలు జరిగాయో అని అనుకుంటున్నారా? అయితే వినండి, ఇదేమీ అద్భుతం కాదు, మంత్రం మహిమ అంతకంటే కాదు. మన దేశ ఆర్థిక వ్యవస్థలో స్వతహాగా ఉన్న లక్షణమే స్టాక్ మార్కెట్ కు పునరుజ్జీవం ఇచ్చింది. అవును, ప్రపంచ మార్కెట్లో ఎక్కడా లేనంతగా ఒక ఇండియన్ మార్కెట్లు మాత్రం కొంతలో కొంతైనా తేరుకున్నాయి. గురువారం నాడు 807 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ ఇప్పుడు 300 పాయింట్లకు పైగా తేరుకుంది. నష్టం కూడా కొద్దిగా తగ్గుతోంది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ మందకొడిగా సాగుతున్నాయి. కొన్ని దేశాలు క్రమేపీ కిందకు పడిపోతూ వస్తున్నాయి. అయినా సరే భారత్ మాత్రం స్థిరంగా ముందుకెళ్తోందని మోడీయే స్పష్టంగా చెప్పుకొచ్చారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ముప్పిరిగొంటున్నా భారత్ మాత్రం సుస్థిరంగా ముందుకు సాగుతోందన్న మోడీ మాటల్లో చాలా వరకు నిజముందే. గత ఏడాదితో పోలిస్తే భారత్ వృద్ధి రేటు పెరిగింది. అదే సమయంలో చైనా వృద్ధి రేటు గత ఏడాది కన్నా ఈ ఏడాది బాగా తగ్గింది. ఇదొక్కడే కాదు, ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కొన్ని దేశాలు సంక్షోభం అంచున నిలుచున్నాయి. ఇంత ప్రమాదం ముందున్నా భారత్ మాత్రం సుస్థిరంగా ఉంది. అడపాదడప అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దెబ్బలు మనకు తగులుతున్నా భారత్ మాత్రం సాధ్యమైనంత వేగంగా వాటి నుంచి కోలుకొని ముందుకు సాగుతోంది. 19వ శతాబ్దం బ్రిటిష్కి చెందినట్టయితే 20వ శతాబ్దం అమెరికా అభివృద్ధి చెందింది, 21వ శతాబ్దం ఏషియన్ ఎకానమీస్దే అని చెప్పాడు. ముఖ్యంగా చైనా గురించి చెప్పినా ఈరోజు అది భారతదేశానికి చెందిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే చైనా ఒక 14 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది, రిఫార్మ్స్కి ఓపెన్ చేసింది. కాబట్టి దాదాపు 20-25 సంవత్సరాల పాటు డబుల్ డిజిట్ ఎకనామిక్ గ్రోత్ చూపించిన తర్వాత ఇప్పుడు గ్రాడ్యువల్గా అక్కడ యంగర్ పాపులేషన్ చాలా తగ్గిపోయింది. ఆర్థిక సంక్షోభం అన్న మాట నేటి తరానికి, ఈనాటి ప్రపంచానికి కొత్తేం కాదు. ఇంకా చెప్పాలంటే గడిచిన 10 ఏళ్లుగా ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభ సంఖ్యలలోనే కొట్టుమిట్టాడుతోంది. అడపదడప కాస్తంత తేరుకున్నట్లు కనిపిస్తున్నా అదంతా పైపైనే తప్ప లోపలైన ఆర్థిక గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇందుకు అగ్రరాజ్యమే పెద్ద ఉదాహరణ. ఎక్కడి వరకో ఎందుకు, గత ఏడాది 2 అతిపెద్ద దేశాలు ఆర్థికంగా దివాళా స్థాయికి పడిపోయాయి. అందులో మొదటిది మన పొరుగునున్న దేశం చైనా, రెండోది యూరప్ కంట్రీ గ్రీస్. ఈ 2 దేశాల ఆర్థిక పరిస్థితులు ప్రపంచాన్ని భయపెట్టాయి. వాటి ఆర్థిక సంక్షోభాల ధాటికి మిగతా దేశాలు కూడా కకావికలమైపోయాయి.
పరిమితికి మించి అప్పులు చేసి తీర్చలేక చేతులెత్తేసిన గ్రీస్ను యూరోప్ దేశాలన్నీ కట్టకట్టుకొని ఆదుకుని ఉండకపోతే ఈ పాటికి ఆ దేశం పరిస్థితి సిరియా కన్నా దారుణంగా ఉండేది. వరల్డ్ బ్యాంక్ నుంచి తమ పరిమితికి మించి అప్పులు చేసిన గ్రీస్ వాటిని తీర్చలేక చేతులెత్తేసింది. పోనీ ఆదుకునేందుకు ముందుకొచ్చిన దేశం పెట్టిన షరతులకైనా ఒప్పుకుందా అంటే అదీ లేదు. దీంతో గ్రీస్ సంక్షోభం కాస్త యూరో జోన్తో పాటు ప్రపంచాన్ని వణికించింది. అయినా సరే యూరప్ దేశాలన్నీ ఎలాగోలా గ్రీస్ను కాపాడాయి. గ్రీస్ ఇలా అప్పు తీసుకుని ఆర్థికంగా చితికిపోతే మన పొరుగు దేశం డ్రాగన్ కంట్రీ అప్పులిచ్చి ఆర్థిక భారాన్ని నెత్తికెత్తుకుంది. చైనా ఇచ్చిన అప్పులన్నీ నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయే ప్రమాదం తలెత్తడంతో ఏకంగా ఆ దేశ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయాయి. దీంతో చైనా మళ్లీ కోలుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మనకి ఎక్సెప్ట్ క్రూడ్ ఆయిల్ తప్ప మీరు తీసుకొని మిల్క్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఫుడ్ ఆర్టికల్స్, రైస్ కానివ్వండి, వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఎకానమీ. అంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసేది ఇండియాలోనే సరిపోతుందన్నమాట. అదే చాలా కంట్రీస్ తీసుకుంటే గల్ఫ్ లాంటి కంట్రీస్ కానివ్వండి, అమెరికా లాంటి కంట్రీస్ చాలా వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళకి. సో మనకి కనుక క్రూడ్ ఆయిల్ ఒక్కటే మనకి పెద్ద వీక్ పాయింట్. ప్రపంచాన్ని శాసించాలని పరుగులు పెడుతున్న చైనా ఏకంగా తాను నిలబడడానికి తన కరెన్సీ విలువను 3 సార్లు తగ్గించుకుందంటే చైనా ఆర్థిక స్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న ఆర్థిక బలం అన్నీ ఆ దేశాన్ని సంక్షోభం దిశగా అడుగులేస్తున్నాయి. ఈ 2 దేశాలే కాదు, అగ్రరాజ్యం కూడా అదే స్థాయిలో ఉంది. పైకి తన వాపును బలుపుగా చూపించుకుంటూ వస్తున్న అమెరికా నెత్తినున్న అప్పుల భారం తక్కువేమీ కాదు. అందుకే ఎల్ఎన్ అలా తమ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూలంగా స్పందించారు. ఇలా ప్రతి ఒక్క దేశం కూడా ఏదో ఓ ఆర్థిక ఇబ్బందులతో సంక్షోభం అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. వాటన్నిటి ప్రభావం తాత్కాలికంగా మన మీద పడుతున్నా ఓవరాల్ గా మాత్రం ఇండియా దూసుకుపోతోంది. పడుతున్న ప్రతిసారి మన మార్కెట్ సూచీలు కోలుకొని కొత్త తీరాలకు పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ మనదే సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని దేశాల వృద్ధి రేట్లు 4 కన్నా దిగువకు పడిపోతుంటే మన దేశ వృద్ధి రేటు మాత్రం ఈ ఏడాది 7 దాటి ఇంకా ముందుకు పరుగులు తీయనుండడమే మన దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రత్యక్ష నిదర్శనం. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.